వెల్కమ్ టు డే 11 ఆఫ్ హోమ్ వర్కౌట్ సిరీస్. సో ప్రీవియస్ వీడియోలో నేను చూపించిన షోల్డర్ వర్కౌట్ అండ్ అదే ప్రీవియస్ వీడియోలో ఆర్మ్స్ వర్కౌట్ వీడియోలో నేను బైసెప్ వర్కౌట్స్ గురించి చెప్పాను. ఒక 2 వేరియేషన్, బైసెప్ కల్స్ అండ్ హ్యామర్ కల్స్. ఈ షోల్డర్ వర్కౌట్ ప్లస్ ఈ బైసెప్ వర్కౌట్ రెండు కంబైన్ చేసి ఈరోజు ట్రైన్ చేయండి. అండ్ హాఫ్ అన్ అవర్ తర్వాత కార్డియో అనేది కంపల్సరీగా చేయండి. అండ్ మీ ప్రోటీన్ మీల్ కంప్లీట్ చేయండి. వచ్చానులే కానీ ఇన్సులిన్ స్పైక్ గురించి స్టార్ట్ చేయి. సో ప్రీవియస్ వీడియోలో ఇన్సులిన్ గురించి తెలుసుకున్నాం కదా, ఈ వీడియోలో ఇన్సులిన్ స్పైక్ గురించి తెలుసుకుందాం. ఇన్సులిన్ స్పైక్ అంటే ఏంటో అర్థం అవడానికి మీకు చిన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేస్తాను. ఏంటంటే మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు తినే ఫుడ్ చూసుకుంటే మార్నింగ్ ఏమో ఇడ్లీ, దోశ, వడ, పోహ ఏదన్నా ఇలాంటి ఒక కాప్తో ఫుల్గా నిన్న బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తాం. అండ్ మధ్యాహ్నం నుంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోపు ఒక టీ, చాయ్ ఏదో తాగుతాం. తర్వాత మధ్యాహ్నం వచ్చేసేసి మంచిగా లంచ్, మీల్స్ అన్నీ కంప్లీట్ చేసేస్తాం. అది కూడా రైస్ ఉంటుంది, ఫుల్లీ లోడెడ్ కాప్స్ ఉంటాయి. అండ్ ఈవినింగ్ స్నాక్గా ఊరుకుంటామా, బయటకు వెళ్ళి జంక్ ఫుడ్డే తింటాం. ఓకే, అది అయిపోయింది. మళ్ళీ నైట్ వచ్చేసరికి సేమ్ చికెన్ కర్రీయో లేదంటే బాగా ఆకలేసి రైసో ఏదో తినేస్తారు. సో కాప్స్ అనేవి డే మొత్తం కాప్స్ అనేవి వెళ్ళిపోతానే ఉన్నాయి. సో ఇలా లోడెడ్గా నింపిన కాప్స్ వల్ల మీ బాడీలోకి ఆ గ్లూకోజ్ అనేది వెళ్ళి ఒకసారిగా ఇన్సులిన్ అనేది స్పైక్ అవుతుంది, ఒకసారిగా డ్రాప్ అవుతుంది, ఒకసారిగా స్పైక్ అవుతుంది, ఒకసారి డ్రాప్ అవుతుంది. ఈ ఇన్సులిన్ స్పైక్ అవ్వడం, డ్రాప్ అవ్వడం అనేది చాలా నార్మల్. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం రాదు. కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఈ ఇన్సులిన్ స్పైక్ అనేది ఒక ఫ్యాట్ ఉన్న వ్యక్తి, ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేని వ్యక్తి, అతని కాప్స్ అనేవి లోడ్ చేస్తూ ఉంటే తన ఫ్యూచర్లో ఒబేస్ అవుతాడు, షుగర్ వచ్చే ఛాన్సెస్ తనకి ఎక్కువ ఉంటుంది. మా ముత్తాతలు, అమ్మమ్మలు అందరూ ఇలాగే తిన్నారు, మేము తింటే తప్పేంటి అని మీరు అడగచ్చు. కానీ వాళ్ళ లైఫ్ స్టైల్లో ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎక్కువ ఉండేది, జంక్ తక్కువ ఉండేది. మనం మాత్రం సందు చివరి వెళ్ళడానికి బైక్ అడుగుతాం. ఇక డయాబెటీస్ ఇలాంటివి తప్ప ఇంకేం వస్తాయి చెప్పండి. సో ఇన్సులిన్ స్పైక్ గురించి అర్థమైంది అనుకుంటాను. ఎరా మాట్లాడదే పవన్ కళ్యాణ్ గారు డల్లు కూర్చోండు. అప్పుడు ఈ హీరోయిన్ దిగొచ్చి ఈ టాటూకి అర్థమైందంటే మళ్ళీ ఏమంటే తిరిగా నా నద్దూతా అని చెప్పి టప్ప 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 తిరిగా నా నద్దూతా